హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్ఐపి ఇన్స్టిట్యూట్. ఈరోజు మంది గ్రాండ్ లిస్ట్ నెంబర్ N58 అండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 71 చూడండి. ప్రాబ్లం నెంబర్ 71. ఓకే, ఏ డీలర్ సెల్స్ an article at a 403.20 after offering a discount of 16% on its market price. Had he not offered any discount, he would have earned a profit of 28% on the cost price of the article. What is the cost price of the article కావాలి అంటే ఒక డీలర్ ఒక వస్తువును 403.20కు దాని ప్రకటన ధరపై దాని ప్రకటన ధరపై 16% తగ్గింపుకు అందించిన తర్వాత అతను ఎటువంటి తగ్గింపును అందించకపోతే అతను వస్తువు యొక్క ధరపై 20% లాభం పొందేవాడు. అయితే వస్తువు యొక్క ధర ఎంతో కావాలి అంటే ఒక డీలర్ ఒక వస్తువును 403.20 రూపీస్కి అమ్మి ఉంటే ఎంత పర్సెంట్ తగ్గించినట్టు 16% అంట. వాడు అసలు తగ్గించకపోతే ఎంతకు అమ్మాలి అనేది క్వశ్చన్ చేస్తున్నాడు అండి ఇక్కడ. ఓకే, ఎంత అనేది ఆ వస్తువు యొక్క ధర ఎంతో కావాలి, వాట్ ద కాస్ట్ ప్రైస్, ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంతో కావాలంట. అండ్ చూడండి ఇక్కడ మనకి ఏ డీలర్ సెల్స్ అన్ ఆర్టికల్ అయితే ఎంత అన్నాడు 403.20 కదా, అంటే ఇక్కడ ఇచ్చిన సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత అంటే 403.20. ఓకే, మనకి ఏంటంటే దేన్ని అడుగుతున్నా అంటే వాడు ఫస్ట్ ఎంఆర్పి కనుక్కొని ఆ ఎంఆర్పి నుంచి సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఇచ్చింది అమ్మిన వెల్ కదా, అమ్మిన వెళ్ళి ఎంఆర్పికి మార్చాలి. ఎంఆర్పిని వచ్చేసి మనం కాస్ట్ ప్రైస్గా కన్వర్ట్ చేసి రాయాలి. సెల్లింగ్ ప్రైస్ని ఎంఆర్పిగా మార్చి ఎంఆర్పిని కాస్ట్ ప్రైస్గా మార్చాలి. ఇప్పుడు వాడు ఏమన్నాడు ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ ఎంతమ్మా 16% కదా, అంటే 16% డిస్కౌంట్ ముందు ఆఫర్ అనేది ఇవ్వకముందు ఎంఆర్పి వాల్యూ 100 కదా, ఆ 100 డివైడ్ బై 84 రాయనమ్మా. ఎందుకు 84 రాస్తున్నామంటే 16% డిస్కౌంట్ ఇవ్వటం వల్ల 84 అయింది. ఇవ్వకముందు ఎంత 100 కదా ఆ ఎంఆర్పి. అంటే నువ్వు ఎప్పుడైతే 403.20 ఇంటూ 100/84 చేసావో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేదాన్ని మార్క్ ప్రైస్ అంటాం, అంటే ప్రకటన వేల అంటాము. ఈ ప్రకటన వేలకి అమ్మినప్పుడు చూడు ఇక్కడ ఎంత శాతం లాభం అన్నాడు, 28% లాభం అన్నాడు. లాభం అంటే ప్లస్ కాబట్టి ఇది 128 రాయండి. కొన్న వేల కాబట్టి 100 కావాలి కాబట్టి 100 పైన రాయడం. అంటే 403.20 ఇంటూ 100/84 ఇంటూ 100/128. ఎందుకు 128 రాస్తామంటే 28% లాభం కాబట్టి. ఇంటూ 100 చేస్తామనుకో వాల్యూ ఎంత మనకి ఇది 40320 ఇంటూ 100 డివైడ్ బై ఎంత వాల్యూ ఇది 84 ఇంటూ 128, అది డినామినేటర్లో అనమాట. ఇప్పుడు 40,320ని 84తో 128తోనూ మనం భాగాహారం చేయాలా, ఆ భాగాహారం చేస్తే వచ్చే వాల్యూ మనం రాయాలన్నమాట. ఇప్పుడు చూడు ఇక్కడ మనము కట్ చేస్తామనుకో మనకి క్యాలిక్యులేషన్లో చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు 84 అంటే చూడు ఇక్కడ మనకి 12 ఏకంతో కొట్టేద్దాము. ఓకే, 12 అనేది దీనిలో 7 సార్లు పోతుంది, 12 ఏళ్ళు 84, 12 దీనిలో తీసుకుంటే 12 మూలు 36, 40లో 36 పోతే ఇంకా 43 ఉంటుంది. ఓకే, అంటే 12 43లో 12 మూలు 36. ఓకే, ఆ తర్వాత 12 ఓకే 12 అనేది ఇక్కడ మనకి 36 పోతే ఇంకా 7 2 72 ఉంటే 12 6 72 3360 మన ఆన్సర్ అనమాట. మళ్ళీ 7 పెట్టి దీన్ని కట్ చేయనమ్మా, 7 పెట్టి మనం కట్ చేస్తామనుకో మరి చెప్పి ఇక్కడ 7 4 చూడు ఇక్కడ 7 4 28, 28 అయిపోతే 56 ఉంది కదా, ఇంకా 5 మిగిలింది కదా, ఇక్కడ 56గా తీసుకోండి 8, అంటే ఇది 480 అనమాట. ఓకేనా, రైట్. ఆ తర్వాత 16 తీసుకుంటే 16 దీనిలో 30 సార్లు పోతుంది, 16 దీనిలో 8 సార్లు పోతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ 2 15లు 2 4 400లో 25 సార్లు పోతుంది. అన్నీ కొట్టివేత చేయగా ఇంకా మిగిలిన వాల్యూస్ మనకి మిగిలింది 15 1 25 1, అంటే 15 × 25 చేయండి, ఆ వచ్చే వాల్యూవే మన ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 375, 375 అంటే 71కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. నువ్వు 403.20 ఎందుకు మనం రాసి ఇంటూ 100/84 ఎప్పుడైతే చేసామో ఆ ఇంటూ 100/84 చేసినప్పుడు ఇట్ బికమ్స్ ఎంఆర్పి. ఇంటూ 100/128 అంటే ఇది అమ్మిన వేళ తెలియజేస్తున్నప్పుడు ఇంతకు అమ్మినప్పుడు 28% లాభం వచ్చింది కాబట్టి 128 రాసి కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 100 పాయింట్ రాస్తాం. సో కాబట్టి 71కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్, సి ఆప్షన్ ఆన్సర్. అదా 72 చూడమ్మా, 72 చూడు 72 చూడు. ఏ ట్రేడర్ సెల్స్ అన్ ఆర్టికల్ at 15% above its cost price, had he bought it at 5% more than what he paid for it,
and sold it for 6 rupees more, he would have gained 10%. The cost price of that article is కావాలి. అంటే ఒక వ్యాపారి ఒక వస్తువుని దాని కొన్న ధర కంటే 15% ఎక్కువ అమ్మేవాడు, అతను దాన్ని చెల్లించిన దానికంటే 5% ఎక్కువ కొనుగోలు చేసి దాన్ని ₹6 అమ్మితే అతను 10% లాభపడి ఉండేవాడు. అయితే ఆ వస్తువు యొక్క ఖర్చు ధర ఎంత కావాలి, కొన్నది వెళ్ళ ఎంత కావాలి. అంటే ఇప్పుడు వాడు ఏమన్నా అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ని మనం ఏదన్నా ఒక ప్రైస్ అనుకోవాలి కాబట్టి మనకు తెలియదు కాబట్టి దాన్ని 100 అనుకుందామా. కొన్న విలువని 100 అనుకోండి, CP1 అనుకోండి. SP1 యొక్క వాల్యూ అనేది ఎంత అన్నామనుకో, ఎంత శాతం ఎక్కువ, 15% ఎక్కువ కాబట్టి ఇది 115గా రాయండి. ఇది 100, ఇది 115. వాడేమన్నా అంటే ఇక్కడ మనకి చెప్పిన పాయింట్ అతను చెల్లించిన దాన్ని 5% ఎక్కువగా తీసుకోవాలన్నాడు. అప్పుడు CP2 యొక్క వాల్యూ ఎంత, 5% ఎక్కువ కాబట్టి ఎంత రాస్తాం ఇక్కడ, 105 రాస్తాము. ఓకేనా. ఇంతకుముందు అమ్మిన దానికన్నా ₹6 ఎక్కువ అమ్మితే అతనికి లాభ శాతం 10% వచ్చేది. అంటే దీని నుంచి 10% వచ్చేది. అంటే 105లో 10% కనుక్కోవాలి. అంటే ఎంత, ప్లస్ 10.5 ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు అప్పుడు SP2 యొక్క వాల్యూ కావాలనుకోమా. SP2 యొక్క వాల్యూ ఎంత అంటే 105 + 10.5 అంటే ఈ వాల్యూ ఎంత, 115.5, 115.5 అన్నట్టు. ఇక్కడున్న అమ్మిన వాల్యూ 115, ఇక్కడున్న అమ్మిన వాల్యూ 115.5 అంటే 115కి 115.5కి డిఫరెన్స్ ఎంత మనకి, ఇది 0.5 కదా. ఆ 0.5కి మరి ఇచ్చిన వాల్యూ ₹6 అయితే కొన్న ధర కావాలి కాబట్టి ₹100కి ఎంతో కావాలి. 0.5కి 6 అయినప్పుడు 100కి ఎంతో కావాలి. 0.5 6లో ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ మనకి, 12 సార్లు పోతే 100 × 12 చేయనమా, వాల్యూ ఎంత మనకి చెప్పి ఇక్కడ, ఇది ₹1200, 1200 రూపీస్, 1200 రూపీస్ మన కాస్ట్ ప్రైస్ అనమాట. సో 72కి ఏంటి, ఏ ఆప్షన్ మన ఆన్సర్ అండి. తర్వాత 73 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 73 చూడు. ఏ ట్రేడర్ సోల్డ్ 2 ఆర్టికల్స్ అట్ ది రేట్ ఆఫ్ 41,650 రూపీస్. హీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నాడు. ఓకే, అంటే లాస్ ఆఫ్ 25% ఆన్ ది అదర్, ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సన్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ కావాలి. ఒక వ్యాపారి 2 వస్తువులు 41,650 రూపాయలు చొప్పున అమ్మాడు. అతను ఒక దానిపై 20% లాభం పొందాడు మరియు మరొక దానిపై 20% నష్టం పొందాడు. ఈ లావాదేవీలో అతని యొక్క లాభం లేదా నష్టం ఎంత కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి వాడు 41,650 రూపాయలకి అమ్మాడు కదా. నీకు ఎప్పుడైనా సరే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ కనుక ఈక్వల్గా ఉండి తర్వాత గెయిన్ పర్సంటేజ్ అనేది అలానే లాస్ పర్సంటేజ్ కనుక ఈక్వల్గా ఉంటే, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉంటే గెయిన్ పర్సన్ లాస్ పర్సన్ ఈక్వల్గా ఉంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే ఇది గెయిన్ ఇంటూ లాస్ బై 100. గెయిన్ ఇంటూ లాస్ డివైడ్ బై 100, లాభం ఇంటూ నష్టము బై 100. అంటే 25% లాభం అన్నాడు కదమ్మా, 25% లాభం, ఆ తర్వాత 25% నష్టం అన్నాడు కదా. కాబట్టి 25 × 25 డివైడ్ బై 100 చేయండి. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత, నథింగ్ బట్ ఎంత, 6.25%. ఇది ఎప్పుడూ లాస్ అయినండి. ఒకే శాతం రిపీట్ అయితే ఎప్పుడు కూడా మనకి నష్టం మాత్రమే ఉంటుంది కానీ లాభం ఉండే అవకాశం లేదనమాట. కాబట్టి 6.25% మనకి లాస్. ఇక్కడ నీకు ఎప్పుడైనా సరే ఇక్కడ ఇలాంటి పాయింట్స్లో కొన్నవేళ ఈక్వల్గా ఉంటే గెయిన్ లాస్ కూడా ఈక్వల్గా ఉంటే నో గెయిన్ నో లాస్ అన్న. సెల్లింగ్ ప్రైస్ కనుక ఈక్వల్గా ఉంటే గెయిన్ లాస్ ఈక్వల్గా ఉంటే గెయిన్ ఇంటూ లాస్ బై 100 అంటే 25 × 25 డివైడ్ బై 100 అంటే 6.25% లాస్ అనమాట. అంటే 73కి డి ఆప్షన్ మన ఆన్సర్. ఆ తర్వాత 74 చూడము, ప్రాబ్లం నెంబర్ 74 చూడు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ గూడ్స్ ఇఫ్ ది 2 సేల్స్మెన్ క్లైమ్ టు మేక్ 16.25% ప్రాఫిట్ ఈచ్. One calculates it on a cost price while another on selling price. The difference in the profit earned being 585 and selling price of the both goods in the ratio 3:5 respectively అన్నారు. ఓకే, ఇద్దరు అమ్మకొందలు ఒక్కొక్కరికి 16.25% లాభం పొందుతారని క్లెయిమ్ చేస్తారు. ఒకరు దాన్ని కొన్న ధరపై మరొకరు అమ్మకపు ధరపై లెక్కిస్తారు. సంపాదించిన లాభాల్లో వ్యత్యాసం 585 రూపాయలు అయినా మరి 2 వస్తువులు అమ్మకపు ధర వరుసగా 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వస్తువు యొక్క విక్రయ ధరల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి అన్నాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నమా, 16.25% కదా. అంటే 16 1/4% ప్రాఫిట్ అనమాట. అంటే 64 + 1 ఎంత, 65 కదా. ఇది 65 అది 4 × 100. ఇది మన క్యాలిక్యులేషన్. అంటే అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంతమ్మా, 65 డివైడ్ బై 400 అని అర్థం. ఓకేనా, 65 డివైడ్ బై 400.
అయితే అమ్మిన వేళ గ్యారెంటీగా ఎలా ఉండాలంట 3:5లో ఉండాలంట. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్వెషన్ 2 భాగాలు చేయండి. అది CP1, ఆ తర్వాత గెయిన్ 1, ఆ తర్వాత SP1. ఆ తర్వాత ఇటువైపు వచ్చేటప్పటికల్లా దీన్ని మనము CP2, తర్వాత గెయిన్ 2, తర్వాత SP2 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత అన్నాడమ్మా 3 అండ్ 5 అన్నాడు కదా. మామూలుగా మనం 3 and 5 3:5 అంటే జనరల్గా ఏం రాస్తాం 3x 5x రాస్తాం కదా. అలా కాకుండా ఎక్స్ అనుకోకుండా ఏదైనా నెంబర్ అనుకుందాము. మనకి కామన్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 400 రూపీస్ పైన 65 రూపీస్ ప్రాఫిట్ అంటే మనం ఎలా తీసుకుందామంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇది 400 పైన 65 ప్రాఫిట్ అంటే 465 తీసుకోండి సార్. అంటే ఇద్దరిలో కామన్గా ఉన్న నెంబర్ ఎంత అంటే 465గా తీసుకుందాం. అంటే ఇది 5 into 465 చేయండి. అలానే 3 into కూడా 465 అనుకున్నామా. ఓకేనా, 3 into 465. నువ్వు ఇప్పుడు మొదటి భాగం చూద్దాం సార్. ఇక్కడ ఇది 3 into 465 అండ్ 400తో డివైడ్ కావాలి కాబట్టి మనము ఏమనుకుందామంటే ఇది ఇంటూ 16 కూడా ఒక వాల్యూ తీసుకున్నాము. 16 80 కదా. ఓకే, 80 అంటే మన క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఒక ఇంటూ 80 కూడా చేయనమా. అంటే వాల్యూ అనేది మళ్ళీ క్యాలిక్యులేషన్ ఇబ్బంది కాకుండా ఇంటూ 80 చేసుకుందాం అంతే. అంటే దీని సెల్లింగ్ ప్రైస్ 3 into 465 into 80, ఇదేమో 5 into 465 into 80 చేయండి. ఇప్పుడు వాడు ఏమన్నా అంటే గెయిన్ అనేది ఎంత అంటే సచ్చుండే ఇక మనకి ఇప్పుడు దీనిలో 65 పార్ట్సే కదమ్మా. 65/400 కదా మన క్యాలిక్యులేషన్. ఓకే, అంటే ఇప్పుడు దీనిలో కనుక మనం తీసుకుంటే 3 into 465 into 80 సెల్లింగ్ ప్రైసే కదా. మన కాస్ట్ ప్రైస్ ఎంత మనకి ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ వచ్చేటప్పటికల్లా ఈ వాల్యూ వచ్చేప్పటికి ఇది ఏమవుతుందంటే 3 into చూడండి ఇక్కడ ఇదేం రాస్తాం అక్కడ ఇది కూడా రాస్తాను 3 into 400 into 80. అప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఇదేమో 3 into 465 into 80, ఇదేమో 3 into 400 into 80 అయితే ఇక్కడ గెయిన్ వచ్చేప్పటి 3 into ఎంత అవుతుంది మనకి ఇది 65 into 80 క్యాలిక్యులేషన్ కోసం రాస్తున్నాం అంతే. అంటే ఫ్రాక్షన్స్ రాకూడదని. అంటే ఇక్కడ వాడి ఉద్దేశం ఏంటి, ఇక్కడ మనకి 3 into 400 into 80 కాస్ట్ ప్రైస్ అనుకుంటే దానిలో 65/400 కాస్ట్ ప్రైస్ కనుక తీసుకుంటే అంటే గెయిన్ కనుక తీసుకుంటే 3 into 400 into 80 into 65/400 చేస్తే వచ్చేది గెయిన్ ఇదే. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 2 అండ్ గెయిన్ 2 అన్నాం అనుకోమా దీనిలో. అయితే సెకండ్ పాయింట్లో ఏమన్నా అంటే ఈ యొక్క రెండో విలువ ఏదైతే ఉందో దాన్ని ఈ అమ్మిన వేల మీద లాభం చేయాలి. అంటే 5 into 465 into 80 ఉంది కదా, దీనిలోనేమో కొన్న వేల మీద లాభం చేస్తాం, ఇక్కడ అమ్మిన వేల మీద లాభం చేస్తాం. అంటే వాడి యొక్క వాల్యూలో ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 5 into 465 into 80 ఉంది కదా, దాని మీద గెయిన్ చేశాడు అంటే ఇంటూ 65/400 గెయిన్ అనమాట. ఇది క్యాల్కులేషన్ చేశాడు. అప్పుడు ఇక్కడ 400 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోయింది, ఇక్కడ మనకి గెయిన్ యొక్క వాల్యూ చూడు. ఇప్పుడు మనకు వచ్చిన గెయిన్ కనుక మనం తీసుకుంటే 465 into 65 అయితే అంటే ఈ గెయిన్ వచ్చేసి 465 into 65 ఇది మనకి వచ్చిన గెయిన్. ఓకేనా, ఇక కాస్ట్ ప్రైస్తో మనకు పని లేదండి. అంటే ఇక్కడ వాడు ఏం చెప్పంటే మొదటి భాగంలో ఏమో కొన్న వెల మీద లాభం కౌంట్ చేస్తే ఈ రెండో భాగంలో ఏమో అమ్మిన వెల మీద లాభం క్యాల్కులేషన్ చేశాడు. మరి చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ కనుక తీసుకుంటే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 465 into 65ని అండ్ 3 into 65 into 80కి మధ్య ఉన్న భేదం చెప్పాడు సార్ వాడు. ఆ లాభాల మధ్య భేదం అనేది చెప్పాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు ఇక్కడ చెప్పు నాకు, ఇక్కడ ఇది 585 ఇచ్చాడు. మరి చెప్పి మనకి ఇప్పుడు 465 కదా, అది 3 into 80 240 కదా. మరి ఇక్కడ 465 నుంచి 240 మైనస్ చేస్తే 225 కదా. సో వాడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అంటే లాభాల మధ్య వ్యత్యాసం 585 ఉంటే అమ్మిన వేల మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుందని అడుగుతున్నాడు వాడు. అది క్వశ్చన్ చేశాడు. అంటే ఏమంటే ఇక్కడ 65 into 465 ఉంటే ఇక 65 into 80 into 3 240 కదా. మరి 465 నుంచి 240 మైనస్ చేస్తా మనకు 225 కదా. అది క్యాలిక్యులేషన్. అంటే ఈ వాల్యూ ఎంత అంటే 225 into ఎంత 65 యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు 585 ఇచ్చాడు. దాని విలువ 585 రూపాయలు అవుతాయి. ఇక్కడ ఇచ్చిన అమ్మిన వేల తీసుకున్నాము. ఇక మనకి ఈ అమ్మిన వేల కనుక మనం తీసుకుంటే చూడండి, ఇక్కడ ఒక్కసారి నేను రాస్తాను. ఇది వచ్చేప్పటికి ఇది 5 into ఎంత 465 into 80 కదమ్మా. దీని క్యాలిక్యులేషన్ నుంచి ఈ క్యాలిక్యులేషన్ మనం మైనస్ చేయాలన్నమాట. మైనస్ చేస్తే వచ్చేది వాల్యూ. ఓకేనా,
అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ 80 ఇంటూ 465 కామన్ ఉందమ్మా. ఇక్కడ కూడా 80 ఇంటూ 465 కామన్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చే వాల్యూలో నువ్వు చూడు 80 ఇంటూ 465 కామన్ తీసేస్తామనుకోండి. 80 ఇంటూ 465 కామన్ తీస్తే 5 - 3 అంటే ఎంత 2. అప్పుడు మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో మనకు వచ్చే వాల్యూలో ఇది మనకి వాల్యూ అంటే ఇది వచ్చేపాటికి 160 ఇంటూ 465కి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు అంతే. ఓకే ఇదే. ఓకే రైట్. ఇప్పుడు దీనికి క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. మరి చూడు మనము క్యాలిక్యులేషన్ చేస్తే 13 × 5 = 65, 13 × 4 = 52, 52 అయిపోతే 65 కదా, 13 5లు అంతే కదా రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ మనకి 45 అనేది దీనిలో తీసుకున్నాం అనుకో, మనకి చూడు ఇక్కడ 45 దీనిలో 5 టైమ్స్ పోతుంది. ఆ తర్వాత 5/8 కట్ చేసామనుకో 5 దీనిలో 32 టైమ్స్ పోతే 5 అనేది దీనిలో తీసుకున్నాం అనుకో 5 × 9 = 45, 93 టైమ్స్ పోతాం. ఇక మనకి మిగిలిన వాల్యూ ఎంత అంటే ఇది 32 × 93 ఇది క్యాలిక్యులేషన్. 32 × 93, 32 × 93 మన క్యాలిక్యులేషన్ అంటే నా వచ్చేది మన ఆన్సర్. అంటే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 2976. ఆ రెండింటికి గుణించడం వల్ల వచ్చే వాల్యూ 2976 అన్న. ఇక్కడ ఏమన్నా కొన్నవేల మీద మనకి క్యాలిక్యులేషన్ చేయమంటారు కాబట్టి CP1 తీసుకుందాము. అంటే ఇక్కడ చాలా ఈజీ సార్, మనకి చాలా సింపుల్. ఇక్కడ 3:5 రేషియోలో ఉండాలి కాబట్టి ఒక కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం, కానీ ఇక్కడికి వచ్చినప్పటికల్లా సెల్లింగ్ ప్రైస్ మీద లాభం చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట రైట్. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడు, ప్రాబ్లం నెంబర్ 75 చూడమ్మా. అవుట్ ఆఫ్ హర్ మంత్లీ శాలరీ రియా స్పెండ్ 34% ఆఫ్ ఆన్ వేరియస్ ఎక్స్పెన్సెస్ అన్నారు. 34 చూడనా. ఓకే 34% ఆన్ వేరియస్ ఎక్స్పెన్సెస్. ఫ్రమ్ ద రిమైనింగ్ షీ గివ్స్ 1/6 టు హర్ బ్రదర్ and a 2/3 to her sister, and the remaining she keeps as savings. If the difference between the amounts she gave to her sister and brother was 10,230, what was Riya's saving? అంటే రియా తన నెలవారీ జీతంలో 34% వివిధ ఖర్చులు ఖర్చు చేస్తుందంట. ఓకే అయితే మిగిలిన 1/6 వంతు తన సోదరికి మరియు తన సోదరికి 2/3 వంతు ఇస్తుంది. ఓకే అయితే మరియు మిగిలిన మొత్తాన్ని పొదుపుగా ఉంచుకుంటుంది. అయితే ఆమె తన సోదరికి మరియు సోదరికి ఇచ్చిన మొత్తంలో మధ్య వ్యత్యాసం 10,230 రూపాయలు. అయితే రియా పొందింది ఎంతో కావాలి. ఓకేనా రైట్. అంటే ఇప్పుడు మనం ఏమనుకుందామంటే టోటల్ వాల్యూ 100 రూపాయలు అనుకున్నామా. 100 రూపాయలు 34% ఇచ్చేసింది కాబట్టి ఈ 34% పోతే రిమైనింగ్ ఎంత 66 కదా. ఈ 66ని ఇద్దరికి పనిచేస్తుందండి. మిగిలిన దానిలో 1/6 వంతు ఆమె తన సోదరుడికి అన్నాడు. అంటే 66లో 1/6 వంతు అంటే 11 రూపాయలు ఇక్కడ ఇవ్వాలి. అలానే 66లో 2/3 వంతు అన్నప్పుడు 66లో 2/3 వంతు అన్నప్పుడు చూడు ఇక మనకి 66 × 2/3 అంటే 3 × 22, 22 రోజులు ఎంత అంటే 44% ఇక్కడ వస్తాయి. ఓకేనా ఇదే. అంటే వాడు మొట్టమొదటిగా ఇచ్చింది 11% ఇక్కడ వీడికి, అలానే వీడికి ఇచ్చింది 44%. మరి 11% 44% మధ్య భేదం ఎంత 33% కదా. మరి చూడు ఇది అంటే 33%కి వాడిచ్చిన డబ్బులు ఎంత 10,000 చూడు ఇక్కడ 10,230 రూపాయలు. అయితే రియా పొదుపు చేసింది ఎంతో కావాలి. ఇక్కడ రియా అనే అమ్మాయి పొదుపు చేసింది ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇక మనకి ఇప్పుడు 66 రూపాయల 11% సోదరుడికి 44% సోదరికి ఇచ్చేస్తే మరి 55 అయిపోయింది కదా. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక మనకి రిమైనింగ్ ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయాలని ఇంకా మిగిలేదు ఎంత 11% కదా. ఆ 11%కి ఎంత అడుగుతున్నారు అన్నమాట. 11% యొక్క సేవింగ్ యొక్క వాల్యూ ఎంతో కావాలి. క్యాలిక్యులేషన్ చేస్తా చూడమ్మా. ఇక్కడ 11 33లో 3 సార్లు పోతే 3 దీనిలో 3 34 102 అండి. ఓకే 1 0 అంటే ఈ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 3410 3,410 రూపాయలు ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి బి ఆప్షన్ ఆన్సర్. 100 రూపాయలు అసలు దానిలో 34% ఖర్చు పెట్టారు. ఇంకా మిగిలేదు ఎంత 66 కదా. 66లో 1/6 వంతు అంటే 11%, 66లో 2/3% అంటే 44%. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసమే వాడు ఇచ్చిన 10,230. 66లో 11 + 44 55 పోతే రిమైనింగ్ ఎంత 11% కదా. ఆ 11% అనేది పొదుపుగా తీసుకోవాలన్నమాట రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడు, ప్రాబ్లం నెంబర్ 76 అండి. ఏ పర్సన్ స్పెండ్ 16.66% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్, 70% ఆఫ్ ది 70% రిమైనింగ్ ఓకే ఆన్ క్లోత్స్ ఆన్ ఏమన్నాడు క్లోత్స్, అండ్ 23% ఆఫ్ ఆన్ ఫుడ్స్ అండ్ ఫుడ్,
and 10% remaining on education, he deposit remaining amount in bank, find the ratio for total income and total expenditure అన్నాడు. ఒక వ్యక్తి తన ఆదాయంలో 16.66% ఇంటి అద్దెకు ఖర్చు చేస్తాడు, మిగిలిన వాటిలో 17% బట్టలకు, 23% ఆహార పదార్థాలకు మరియు మిగిలిన వాటిలో 10% విద్యకు ఖర్చు చేస్తాడు. అతను బ్యాంకులో జమ చేసిన ఆయన అతని యొక్క మొత్తం ఆదాయం మరియు మొత్తం ఖర్చుల మధ్య నిష్పత్తి కావాలి. ఇక్కడ మొత్తం ఆదాయము మొత్తం ఖర్చులు. ఇప్పుడు చూడ 16.66% అంటే మీనింగ్ ఏంటమ్మా? ఒక నెంబరు అంటే 16.66% అంటే భిన్న రూపం ఎంత? 1/6 కదా. అంటే ఈ వాల్యూ అనేది మనకి ఆదాయం మొత్తం కూడా ఎంత? 600 రూపాయలుగా తీసుకోండి. ఓకేనా? అతని ఎక్స్పెండిచర్ కింద రాస్తాం మనకు. నీకు హౌస్ రెంట్ కనుక తీసుకున్నాం అనుకోమా, దానిలో 1/6 అంటే 600లో 1/6 అంటే 100 రూపాయలే కదా. 100 రూపాయలే కదా. ఆ తర్వాత మిగిలిన దానిలో 17%, ఓకే, మిగిలిన దానిలో అంటే 600లో 100 రూపాయలు మైనస్ చేస్తే మిగిలేదు ఎంత? 500లే కదా. 500లో 17% బట్టలకు, 23% ఆహార పదార్థాలకు ఖర్చు చేయాలి. అంటే ఇప్పుడు ఈ 100 రూపాయలు హౌస్ రెంట్కి, మరి చూడ మనకి ఇప్పుడు 17% బట్టలు కదా. అంటే ఇప్పుడు క్లోజ్కి వచ్చేసేపటికి చూడు, ఇక్కడ క్లోజ్కి వచ్చేటప్పటికల్లా ఓకే ఎంత ఖర్చు పెట్టాడు మనకి? 500లో 17% అంటే 500లో 17% 85 రూపీస్ ఖర్చు పెట్టాడు. అయినా 500లో 23% దేనికి? ఆహార పదార్థాలే కదా. అంటే ఫుడ్కి ఖర్చు పెట్టాడు. అంటే ఫుడ్కి వచ్చేసి 23% మెయింటైన్ చేశాడు. అంటే 500లో 23% అంటే వాల్యూ ఎంత మనకి? ఇది 115 కదా. ఇక అంటే 100, 85, 115 అంటే ఎంత? 200, 300 రూపీస్ అయిపోయింది. మిగిలిన వాళ్ళలో 10% విద్యుత్ ఖర్చు చేశాడు. 10% విద్యుత్ ఖర్చు చేశాడు. అంటే ఇప్పుడు ఎంత అయిపోయింది మనకి? ఇప్పుడు ఇక్కడ 100, 85, 115 అంటే ఓకే ఇది 200, 100, 300 అయిపోయింది. అంటే ఇక్కడ మనకి 300 మనకి ఆల్రెడీ ఎక్స్పెండిచర్ అయిపోతే ఇంకా మిగిలేదు ఎంతమ్మా? ఇంకా 200లే కదా. ఆ 200లో చూడండి మనకి మిగిలిన వాటిలో 10% విద్యుత్ ఖర్చు చేశాడన్నాడు. అంటే 600లో 100 రూపాయలు ఖర్చు పెడితే 500, 500లో మళ్ళీ చూడు ఇక్కడ 17% మనకి ఖర్చు పెట్టాడు. 17% అనేది అంటే 85 రూపాయలు, మళ్ళీ 23% అంటే 115 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అప్పుడు 200 అయిపోయింది కదా. ఇక్కడ 500లో 200 అయిపోతే ఇక్కడ చూడు, ఇక్కడ 500లో 200 అయిపోతే ఇంకా 300 ఉండేది. 200 అయిపోతే ఎంత? 300 కదా. ఆ 300లో 10% మనకి ఇంకా ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాడు. అంటే అప్పుడు 300లో 10% 30 రూపీసే కదమ్మా ఇక్కడ. ఇది వాడు మొత్తం ఖర్చు చేశాడు. మిగిలిన డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో జమ చేశాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి 300 + 30 330 అయిపోయిందండి. ఓకేనా? 600లో 330 అయిపోతే రిమైనింగ్ ఎంత? ఒక సారీ వాడు ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ పెట్టిన ఖర్చు ఇక్కడ ఉన్న ఈ 330కి మొత్తం ఉన్న ఆదాయానికి మధ్య నిష్పత్తి ఎంతో కావాలి. మొత్తం ఆదాయమో 600 రూపాయలు, ఖర్చు పెట్టిందేమో 330 రూపాయలు. 600కి 330కి రేషియో కావాలని అడుగుతున్నాడు. అంటే అప్పుడు 0, 0 క్యాన్సిల్, 6ని కట్ చేస్తే ఇక్కడ చూడు, ఇక్కడ 3 20 సార్లు, ఆ తర్వాత 3 11 సార్లు పోతుంది. అంటే ఆన్సర్ ఎంత అంటే 20:11 ఆన్సర్ అన్నమాట. 20:11 ఆన్సర్. వాడు పెట్టిన ఖర్చుల యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టోటల్ చేస్తే వచ్చే వాల్యూకి ఉన్న ఆదాయానికి మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అంటే 600కి 330కి రేషియో ఎంత అంటే 20:11 అంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 77 చూడమ్మా. ఇఫ్ ద గివెన్ 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 6%, 24% ఆఫ్ ఎ థర్డ్ నెంబర్, దెన్ వాట్ పర్సెంట్ ఇస్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. అంటే మూడో సంఖ్యను మనం 100 అనుకున్నాం అనుకో. చూడు, మూడో సంఖ్యను 100 అనుకున్నాం అనుకో. ఫస్ట్ నెంబర్ అనేది ఏమన్నాడు? 6% ఆఫ్ ఫస్ట్ థర్డ్ నెంబర్ అన్నాడు. ఇదేమన్నా 24% ఆఫ్ థర్డ్ నెంబర్ అన్నాడు. దెన్ వాట్ పర్సెంట్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. అంటే 6 24లో ఎంత శాతమో కావాలి ఇక్కడ. అంటే 6/24 ఇంటూ 100 చేయండి. 6 24 4 సార్లు అయితే 1/4 ఇంటూ 100 అంటే వాల్యూ ఎంత? 25% కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 25% ఆన్సర్ అన్నమాట. అంటే 77కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నాడు. 6/24 ఇంటూ 100 అంటే 1/4 ఇంటూ 100 అంటే వాల్యూ ఎంత? 25%. 77కి సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 78 చూడమ్మా. ద రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ద రేషియో 7:8 రెస్పెక్టివ్లీ and their percentage of children among male and female is 25%, 20% respectively. If the number of adult females is 1,56,800, what is the total population of a city? Right. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన చూడ, ఇక మనకి వీళ్ళు మేల్, ఆ తర్వాత వీళ్ళు ఫీమేల్ అండి.
మేల్ ఏమో 7 పార్ట్స్, అంటే మనం మేబీ మేల్ని 700 అనుకుందాము, ఆ తర్వాత ఫీమేల్ని 800 అనుకుందాము. మేల్ వచ్చేసి 25% చిల్డ్రన్ అంట, ఫీమేల్ వచ్చి 20% చిల్డ్రన్ అంట. మరి ఇక 20% చిల్డ్రన్ అంటే అడల్ట్ వచ్చేసి 80% కదా. మరి 800లో 80% చేయడం అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి 640 కదా. ఓకే, 800లో 80% అంటే 20% చిన్నపిల్లలు అయినప్పుడు 80% అనేది కావాలి. అంటే 800లో 80% ఎంత 640. అంటే మన ప్రకారం ఇచ్చిన వాల్యూ చూడమ్మా, ఇక్కడ 640 కదా. 640కి వాడు ఇచ్చిన వాల్యూ కనుక తీసుకుంటే 156,800 అవుతాయి. వాడి టోటల్ పాపులేషన్ కావాలి కాబట్టి వాళ్ళు 700 వీళ్ళు 800 అంటే మొత్తం ఎంత మనకి 1500 కదా. 640కి 156,800 అయితే 1500కి ఎంతో కావాలి ఇక్కడ మనకి. ఓకే రైట్. చూడు ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చూడడం, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే చూడు, అది 0 0 క్యాన్సిల్ కదా. ఓకే, 0 0 క్యాన్సిల్. ఆ తర్వాత మనకి ఇంకా క్యాలిక్యులేషన్లో కనుక మనం తీసుకుంటే మనం చూడ ఇక్కడ మనకి ఇప్పుడు 64 అని మనం తీసుకున్నాం అనుకో, 64 తీసుకున్నాం అనుకో. ఓకే, ఇది చూడు 4 అనేది 16 సార్లు పోతుంది, ఇది 4 తీసుకున్నాం అనుకో, మనకి 4 దీనిలో మనకి ఎన్నిసార్లు పోతుంది 39. ఓకే 392. ఓకే 00 టైమ్స్ పోతుంది. ఓకేనా రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక 39200 అంటే మనకి మళ్ళీ మేబీ 4 టేబుల్ పోతే ఇది 4తో క్యాన్సిల్ చేస్తామనుకో, అది 4 9 36 అండి, 36 అయిపోతే 3 2 32 అంటే 8 9800 పోతుంది. మళ్ళీ మనం 4 బిట్ కట్ చేసామనుకో, 4 అని తీసుకుంటే 4 24 2450. ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ 150 ఇంటూ ఎంత మనకి 2450. ఓకేనా, 150 ఇంటూ 2450 చేయనమ్మా. ఇంటూ చేస్తే 2 సున్నాలండి. ఓకే 15 5 75, 15 4 60 + 7 67, 15 ఓకే 67, 15 2 30 + 6 36 అనమాట. అంటే ఇది 367500 ఆన్సర్ అనమాట. 367500 అంటే 78కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. తర్వాత 79 చూడమ్మా, ద సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 45,000 అన్నాడు. సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 45,000. A spends 85% of his salary and B spends 70% of his salary. If now their savings are the same, what is the A salary అన్నారు. ఏ నాడు 85% ఖర్చు పెట్టాడు, 15% మిగిలేది అంటే ఏ దగ్గర 15% మిగులుతాయి. బి అన్నాడు 70% ఎక్స్పెండిచర్ చేస్తా అంటే రిమైనింగ్ ఎంత 30% ఆఫ్ బి. అండ్ 15 months 15 2s అంటే ఏకి బికి రేషియో ఎంతమ్మా అప్పుడు మనకి చెప్పి ఇక్కడ ఇది 2:1. అంటే ఏ అంటే 2 పార్ట్స్, బి అంటే 1 పార్ట్ అనుకో. ఏ అంటే 2 భాగాలు, బి అంటే 1 భాగం, అంటే మొత్తం 3 భాగాలే కదా. మరి రిప్లై చెప్పాలి నాకు. అదే 3 పార్ట్స్కి 45,000 అయితే మరి ఏ కావాలి కాబట్టి 2 పార్ట్స్ కనుక్కోవడమా. 2 పార్ట్స్కి ఎంత వస్తుందో చూడండి, ఇక్కడ 3 భాగాలు 45,000 అయితే 2 భాగాలకి ఎంత 30,000 రూపాయలే కదా. సో కాబట్టి ఇది వాల్యూ ఎంత 30,000. అంటే వీడు 85% ఖర్చు పెట్టాడు, 15% మిగులుతుంది. వీడు 70% ఖర్చు పెట్టాడు, 30% మిగులుతుంది. 15 మంది 15 2s అంటే 2:1 అంటే ఇది 2 ఇది 1 అంటే 3 పార్ట్సే కదా. 3 భాగాలు 45,000 అయితే 2 భాగాలకి ఎంత 30,000 కదా. 79కి ఏ ఆప్షన్. 80 చూడండి, ఏ షాప్కీపర్ హ్యాస్ 100 kgs of rice, he sells 25 kgs of some profit, 25 kgs at some profit and sells a remaining part at 8% profit. If he earns 10% profit on the whole transaction, find at what % profit he sells 25 kgs of rice అన్నాడు. అంటే ఇక చూడండి, ఇక మనకి ఏ షాప్కీపర్ హ్యాస్ 100 kgs ఆఫ్ రైస్ అన్నాడు. మొత్తం కూడా 100 kgs ఉన్నాయి. దానిలో 25 kgs అని చెప్పాడు కదా. అంటే ఇది 25 kgs అయితే ఇంకోటి ఎంత 75 kgs కదా. 25కి 75కి రేషియో ఎంత చెప్పండి నాకు 1:3 కదండి. అంటే ఇక్కడ మనకి ఈ 1 పార్ట్ని ఎంత % ప్రాఫిట్కి అమ్మామో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. కానీ ఈ 3 పార్ట్స్ చూసావా, దాన్ని ఖచ్చితంగా 8% ప్రాఫిట్కి అమ్మామంట. అలానే ఇది 1 పార్ట్ 3 పార్ట్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ 4 పార్ట్సే కదా. కానీ ఆ 4 పార్ట్స్ వచ్చేప్పటికి మొత్తం పైన 10% ప్రాఫిట్ వచ్చిందంట. ఇది వాళ్ళు చెప్పాను. 4 10 40, 1 × x అంటే ఎక్సే కదా. 8 3 24 అండి. x + 24 = 40 అయితే అప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుద్దాం ఇప్పుడు మనకి 40 - 24 అండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 16 కదా. అంటే అప్పుడు మన ఆన్సర్ ఎంతమా 16% మన ఆన్సర్ అనమాట. 1 × x అంటే x, 3 × 8 అంటే 24, x + 24 = 40 అయితే x = 40 - 24, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 16% మన ఆన్సర్ అనమాట. అదే అంటే 80కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. తర్వాత 81 చూడు, ఓకే 2 liquids A and B are mixed in the ratio 3:2.
and the mixture is sold at 11 rupees per liter at a profit of 10%. If the liquid A costs 2 rupees more per liter than B, the cost of A per liter కావాలి. అంటే A మరియు B అనే రెండు ద్రవాలను 3:2 నిష్పత్తిలో కలిపి మిశ్రమాన్ని లీటర్కు 11 రూపాయల చొప్పున అమ్మిన 10% లాభంతో విక్రయిస్తారు. ఏ ద్రవం యొక్క వెల B అనే ద్రవం యొక్క వెల కన్నా ప్రతి లీటర్కు 2 రూపాయలు ఎక్కువగా అయితే A అనే ద్రవం యొక్క ధర ఎంత కావాలి ఇక్కడ. ఓకే, రెండింటిని ఏ రేషియోలో కలుపుతాం చూడండి. మనకి ఇక్కడ మనం కలిపే రేషియో ఎంతమా 3:2. Two liquids A and B are mixed in the ratio 3:2 and the mixture is sold at 11 rupees per liter. Okay, per liter at a profit of 10% అన్నాడు. ఓకే, at a profit of ఎంత అన్నాడు 10%. If the liquid A cost 2 rupees more per liter than B, the cost of A per liter కావాలి ఇక్కడ మనకి. ఓకే, రైట్. ఇక్కడ వాడి చిన్నాలో సచ్చుండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇదేమో 3 parts, ఇంకోటేమో 2 parts అన్నాడు. ఏ లిక్విడ్ అనేది బి లిక్విడ్ కానీ 2 రూపీస్ మోర్ కదా. అంటే ఏ దగ్గర మనం ఏం రాయాలి ఇక్కడ x+2 రాస్తే బి దగ్గర ఏం రాయాలి x రాయాలి. అప్పుడు ఈ రెండు ఇంటూ చేసేయండి అన్నమాట ఇట్లా. అప్పుడు ఇంటూ చేస్తే 3 × x 3x 2 × x 2x కదా. 3x + 2x ఎంత 5x కదండి. అప్పుడు 5x + 6 రూపీస్ మనకు వస్తుంది ఈ వాల్యూ అనేది. మరి 11 రూపీస్ పర్ లీటర్ అయితే ప్రాఫిట్ ఆఫ్ 10% ప్రాఫిట్ అంటే 11 × 100/110 చేస్తే వచ్చే వాల్యూ చూడండి ఇక్కడ 11 ఇంటూ కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 100 అనుకుంటే 100/110 చేయను. 0 అని 0 క్యాన్సర్ అయితే 11 క్యాన్సర్ అయితే అప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10 రూపీసే కదా మనకి. మరి ఇప్పుడు చూడ ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఇది 3 parts ఇది 2 parts అంటే మొత్తం కూడా ఎంతమ్మా 5 partsే కదా. 5 parts at the cost of 10 rupees అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూలో సత్తుంది ఇక్కడ 5x + 6 = 5 × 10 అండి. ఎలా 5 × 10 అంటే అవి 3 parts ఈ 2 parts అంటే మొత్తం ఎంత 5 partsే కదా. 5 × 10 కాస్ట్ ప్రైస్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇలా. అప్పుడు మనం క్యాల్కులేషన్ తీసుకుంటే ఇది 5x = ఓకే రైట్ 5x = ఇక్కడ చూడండి ఇక్కడ ఏ మరియు బి 2 liquids A and B are mixed in the ratio 3:2 and the mixture is sold at 11 rupees per liter at a profit of okay 10 rupees రైట్ ఇలా. మరి ఇక్కడ 5x = 15లో 6 మైనస్ చేస్తే 44 కదా. అప్పుడు x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 44 డివైడెడ్ బై 5 చేయండి. అప్పుడు వాల్యూ ఎంత 8.8. అది 8.8 అన్న 8.8. అయితే ఇక్కడ వాడు ఏమన్నా అంటే ఏ ద్రవం యొక్క ధర ఎంతో కావాలి ఇక్కడ. ఓకే, ఏ అనే ద్రవం యొక్క ధర అంటే x+2 కదా కావాల్సింది ఇక్కడ. అంటే వచ్చిన వాల్యూ 8.8 + 2 చేయాలి. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంతమ్మా 10.8. 10.8 ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 81కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఎక్స్ వాల్యూ 8.8 అయినప్పుడు 2 రూపాయలు ఎక్స్ట్రా కావాలి కాబట్టి దానికి వాల్యూ ఎంతమ్మా 10.8. అంటే మనకి 81కి ఆన్సర్ ఏంటి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత చూడు 82 చూడు. Every month a man consumes 25 kgs of rice and 9 kgs of wheat. The price of rice is 20% of the rice 20% of the price of wheat, and thus he spends total of 350 rupees on the rice and wheat per month. If the price of wheat is increased by 20%, then what is the percentage reduction of rice consumption for the same expenditure of 350 rupees, given that the price of rice and the consumption of wheat is constant? అంటే ప్రతి నెల ఒక వ్యక్తి 25 రూపాయల బియ్యం మరియు 9 రూపాయల గోధుమలు కొంటాడు. అంటే బియ్యం వచ్చేసి 25 kgs అంట, అండ్ వీట్ వచ్చేసి 9 kgs అంట. ఆ తర్వాత నెక్స్ట్ చూడ మనకి ఇక్కడ బియ్యం ధర గోధుమ ధరలో 20% అన్నాడమ్మా. అంటే అప్పుడు నేనేమంటే ఇక్కడ ఇప్పుడు బియ్యం ధర 100 అనుకుంటే దీనికి 5 టైమ్సే కదా మనకు ఉండేది. అంటే ఇది 500 రూపీస్ అవుతుంది. అప్పుడు మనం క్యాల్కులేషన్ చేస్తామనుకోమ ఇది ఓకే 4500, ఇదేమో 2500. ఓకే 4500 + 2500 అంటే మొత్తం ఎంత 7000 రూపీస్ ఈ కాస్ట్. 7000 రూపాయలు దీని యొక్క ధర. అంటే నేనేమన్నా అంటే ఇప్పుడు గోధుమల ధర 500 అంటే 500లో 20% ఉండాలి కదా మనకి. బియ్యం ధర 100 రూపాయలే కదా. 25 కేజీలు 100 రూపాయలు. ఇక్కడ కేజీ 100 అంటే 100 × 25 అంటే 2500. 9 × 500 అంటే 4500. 4500 2500 అంటే 4500 2500 మొత్తం ఎంత 7000 రూపీసే కదా. ఇది 7000. ఇప్పుడు వాడు ఏమన్నా అంటే గోధుమ ధర 20% పెరిగితే అన్నాడు. గోధుమ ధర ఎంత పెరిగిందమ్మా 20% పెరిగింది. అంటే గోధుమలో 500 రూపీసే కదా. మరి 20% 500లో 20% అంటే 100 రూపాయలే కదా.
500 ప్లస్ 100 అంటే ఎంత 600 రూపాయలు. ఇది 600 రూపీస్ అయింది ఇంటూ 9. మరి దీని కాస్ట్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి 25 ఇంటూ ఎక్స్ తీసుకుందామా. ఓకే రైట్, క్యాలిక్యులేషన్ చేయనమ్మా. 600 ఇంటూ 9 అంటే 5400 అవతల తీసుకెళ్ళి మైనస్ చేయండి. 7000లో నుంచి 5400 మైనస్ చేయండి అమ్మా. మైనస్ చేస్తే మనకి చూడు ఇక్కడ మనకి ఎంత వస్తుంది, మనకి 1600 వస్తుందండి. ఇది మైనస్ చేస్తే అప్పుడు 1600 ఈక్వల్స్ ఎవరికి ఈక్వల్, ఇది 25xకి ఈక్వల్ అయితే అప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 64 కదా. మరి 64 అనేది మనకి శాతం కదా, 64 100 రూపాయలు కాబట్టి 64 అనుకుంటే మరి చూడు ఇక్కడ మనకి ఇంతకుముందు ధర ఎంత ఉంది 100 ఉంది, ఇప్పుడు వచ్చేప్పటికి ఎంత అయింది 64 అయింది. అంటే 100 కాస్త 64 అయిందంటే ఎంత తగ్గింది 36 కదా. సో కాబట్టి ఇట్ వాజ్ డిక్రీజ్డ్ బై 36% అంటాం. 36% తగ్గుతుంది అర్థం. కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్ 36% మన ఆన్సర్. ఇది 82 అని. తర్వాత 83 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 83 చూడండి. ఓకే, ఎక్స్ అండ్ వై ఆర్ 2 alloys of gold and copper respectively prepared by mixing metals in the ratio 7:2 అన్నాడు and 7:11 respectively. If equal quantities of the alloys are melted to form a third alloy Z, find the ratio of gold and copper in Z will be కావాలి. ఎక్స్ మరియు వై అనేవి బంగారం మరియు రాగి యొక్క రెండు మిశ్రమాలు వరుసగా 7:2 మరియు 7:11 నిష్పత్తిలో లోహాలను కలపడం ద్వారా తయారు చేయబడతాయి. మూడో మిశ్రమం జడ్ ఏర్పడటానికి సమాన పరిమాణంలో మిశ్రమాలను కరిగించినట్లయితే జడ్లో బంగారం మరియు రాగి నిష్పత్తి కావాలి. ఇక్కడ అనేక చూడ ఇక్కడ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో చూడండి. ఇక్కడ మనకి ఇది రేషియో ఎంత, మనకి 7:2. ఈ రేషియో ఎంత మనకి, ఇక్కడ రేషియో ఎంత 7:11. ఇప్పుడు నేనేమంటే ఈ రెండు సమానమైన పరిమాణం ఉండాలంటే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 7 + 2 అంటే ఎంత 9 కదా. 7 + 11 అంటే ఎంత 18 కదా. ఈ 9 18కి సమానం అవ్వాలంటే ఇక్కడ ఇంటూ ఏం చేద్దామంటే 2 చేయండి. ఎందుకంటే రెండు ఒకే రకమైన పరిమాణం ఉండాలి కాబట్టి ఇంటూ 2 చేయండి. అప్పుడు 2 ఏళ్ళు ఎంత అంటే 14, ఆ తర్వాత 2 రోజులు ఎంత అంటే 4. ఈ వాల్యూ వచ్చేప్పటికి 7, ఇదేమన్నా 11 పార్ట్స్ అంతే కదా. అంటే ఇదేమన్నా గోల్డ్, ఆ తర్వాత ఇదేమన్నా కాపర్. ఇప్పుడు నువ్వు చూడు గమనించి ఇక్కడ గోల్డ్ 14, కాపర్ 4 పార్ట్స్ అంటే 14 + 4 అంటే 18, 7 + 11 అన్నా కూడా 18. మనకి మొత్తం గోల్డ్ అంటే ఈ నిలువు వరుస మొత్తం యాడ్ చేయండి. 14 + 7 అంటే ఎంత 21, 11 + 4 అంటే ఎంత 15. 21 and 15కి రేషియో చేయండి అమ్మ ఇక్కడ. ఓకే, కట్ చేస్తే 3 7s 3 5s. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 7:5 అంటే డి ఆప్షన్ ఆన్సర్ అండి. ఇక్కడ గోల్డ్ 14, ఇది 7 బాల్, 14 7 21, 4 + 11 15, 21 15 రేషియో ఎంతమ్మా 7:5 అంటే 83కి డి ఆప్షన్ మన ఆన్సర్ అండి ఇక్కడ. తర్వాత 84 చూడమ్మా. ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ఏ కార్, ట్రక్ అండ్ బస్ ఈజ్ 5:2:3 అన్నాడు. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్, ట్రక్ అండ్ బస్ టుగెదర్ ఈజ్ 60 km/h. వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ కార్ అండ్ ట్రక్ టుగెదర్ అన్నాడు. కారు, ట్రక్కు మరియు బస్సు యొక్క వేగాల నిష్పత్తి 5:2:3. మరి కారు, ట్రక్కు మరియు బస్సు యొక్క సగటు వేగము 60 km/h అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కార్ అంటే 5 పార్ట్స్, ట్రక్ అంటే 2 పార్ట్స్, అలాగే బస్ అంటే 3 పార్ట్స్. అంటే 5 + 2 అంటే 7 + 3 అంటే 10 కదా. ఆ 10 యావరేజ్ చేయడానికి బై 3 కదా. 10/3 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు వాడు 60 km/h ఇచ్చాడు. 10/3కి 60 km/h అయితే వాడు ఏమంటారు ట్రక్కు, కారు మరియు ట్రక్ అన్నాడు. అంటే 5కి 2కి యావరేజ్ కావాలి. అంటే ఫస్ట్ ఇది 5 పార్ట్స్, తర్వాత 2 పార్ట్స్, మొత్తం ఎంత 7 కదా. సో కాబట్టి ఇది 7/2కి ఎంత వాల్యూ వస్తుందో కావాలి ఇక్కడ. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమ్మ ఏమవుతుంది మనం చెప్పి ఇక్కడ 7/2 ఇంటూ 60, 10/3 రివర్స్ అయ్యేటప్పటికల్లా ఇది ఎంత అవుతుంది ఇక్కడ మనకి 3/10 అవుతుంది. ఇక్కడ 10/3 రివర్స్ చేస్తే 3/10 అన్నది. ఇది 0 0 క్యాన్సిల్ అయిపోతే 2 6లో 3 టైమ్స్ పోతే 7 3 21, 21 3 వాల్యూ ఎంతమ్మా 63 కదా. ఆన్సర్ ఇది అంతే బట్ ఎంత అంటే 63 km/h ఆన్సర్ అన్నమాట. 63 km/h ఆన్సర్. అంటే 84కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే మొత్తం అది 5 బాల్, 2 బాల్, 3 బాల్ అంటే 10 భాగాలే కదా. 10 ఎన్ని వాహనాలు 3 వాహనాలు కాబట్టి 10/3కి 60 అయినప్పుడు 7/2కి ఎంతో కావాలి ఇక్కడ మనకి అంతే. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 85 చూడమ్మా. ఇన్ ఏ క్లాస్ 8 ఆఫ్ ఏ స్కూల్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ క్రికెట్ to those playing football is 27:13. While the ratio of those playing football to those playing hockey is 26:14. Okay, 26:14.
if the total number of students in the class 8 is 470 and each student plays exactly one game, find the percentage students of the class playing cricket, give answer correct to the two decimals అన్నారు. అంటే ఇక్కడ చూడమ్మ, ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనం చెప్పి ఇక్కడ రేషియో చెప్పు నాకు, ఇది 27:13 ఇచ్చాడు, అవునా. ఇది 26:14 కొట్టివేస్తే ఇది కూడా 13:7 కదా, 13:7 కదా. ఆ 27 పార్ట్స్, ఇది 13 పార్ట్స్ అయినప్పుడు ఇక్కడ ఈ వచ్చే వాల్యూ ఎంతమ్మా, 7 భాగాలే కదా. 27 భాగాలు చూడు, ఇక్కడ మనకి 27 భాగాలు తీసుకుంటే 27 భాగాలు క్రికెట్ ఆడేవాళ్ళు, వీళ్ళు ఫుట్బాల్ ఆడేవాళ్ళు. ఈ 13:7 ఏంటంటే ఫుట్బాల్ అండ్ హాకీ రేషియో. అంటే 27 పార్ట్స్ ఏమన్నా చూడు ఇక్కడ క్రికెట్, 13 పార్ట్స్ ఏమో ఫుట్బాల్ అండ్ 7 పార్ట్స్ ఏమన్నా ఇక్కడ ఉన్న వాల్యూ అనమాట. ఓకే రైట్. ద టోటల్ నెంబర్ ఈస్ 470 అంటే 27ని 30ని అలానే 7ని యాడ్ చేస్తే 470 అన్నాడు. ఈ మూడింటిని యాడ్ చేయను, 27 + 13 + 7 అంటే ఎంత, 47 కదా. 47 భాగాలకి 470 అయితే 47 పార్ట్స్ 470 అయితే. ఓకే, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ క్లాస్ ప్లేయింగ్ క్రికెట్ అడుగుతున్నాను. క్రికెట్ అనేవాళ్ళు ఎంతమందో కావాలి మనకి. ఓకే రైట్. మరి క్రికెట్ ఆడేవాళ్ళు కనుక మనం తీసుకున్నామనుకో, మా క్రికెట్ యొక్క వాల్యూ కనుక తీసుకున్నామనుకో, క్రికెట్లో మనకి ఎంతమంది ఉన్నారు చూడండి. మనకి ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళు మనకి వాల్యూ అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా దీంతో కూడా మనకు పని లేదేమో, వాల్యూతో కూడా పని లేదు, వాల్యూ అడగలేదు, పర్సంటేజ్ అడిగాడు అనమాట. వీళ్ళు ఎవరంటే క్రికెట్ ఆడేవాళ్ళు, వీళ్ళెవరు ఫుట్బాల్ ఆడేవాళ్ళు, వీళ్ళెవరో హాకీ ఆడేవాళ్ళు. వాడేమన్నా క్రికెట్ ఆడేవాళ్ళు 27 పార్ట్స్ ఉన్నాక ఆ 27ని మొత్తమైన 47తో పోలిస్తే వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతున్నాను అంతే. 27 / 47 × 100. 47 ఎలా వచ్చిందంటే క్రికెట్ + ఫుట్బాల్ + హాకీ, 27 + 13 40 + 7 47, 27/40 × 47 × 100 అంటే అప్పుడు ఎంత వస్తే మనకి ఇది 2700 / 47 చేయాలి. దీన్ని 47తో మనకి డివైడ్ చేయండి. ఆ డివైడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. అంటే 47 దీనిలో మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 టైమ్స్ పోతాము. 47 5 అన్నా మనకు ఎంత, మనకి 235 కదా. ఓకే 235 అయిపోతే ఇక 35 350 ఉంటుంది. మరి 350లో 47 అనేది ఎన్ని టైమ్స్ పోతుందా మనకు, 47 350లో 47 8s అన్నా మనకు 47 7s పోతున్నాం. ఒక చూడక మనకి 47 × 7 చేసాం మనకు ఎంత, మనకి 280 + 49 329 కదా. ఓకే 329 కదా, అంటే 57 అంటే ఇక్కడ. అంటే 47 5 అన్నా మనకు 47 5 200 235 అంటే 350 మిగులుతుంది. 47 7 అంటే మనకి ఎంత, మనకి 280 + 49 అంటే 329, 57 పాయింట్ రావాలి. 57 పాయింట్ మనకి వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, మనకి సి ఆప్షనే కదా మనకి. సో 85కి మనకి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 85కి సి ఆప్షన్ మన ఆన్సర్ అంటే ఇక్కడ రైట్. అంటే మరి అక్కడ 470 వాడలేదంటే అవసరం లేదు సార్ మనకి, అందుకే వాడలేదు. అంటే 27/47 × 100 చేయండి, ఇది మన క్యాల్కులేషన్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 86 చూడమా. P/Q = 10:11 అండ్ Q/R = 11:12 అండ్ P+Q = Q + R = R + P కావాలి ఇక్కడ. అంటే ఎప్పుడైనా సార్ రెండు రేషియోలు కలపాలంటే ఇక్కడ Q అనే వేరియబుల్, ఇక్కడ Q అనే వేరియబుల్ సేమ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్, ఇక్కడ ఉన్న నెంబర్ కూడా ఖచ్చితంగా సేమ్ ఉండాలి. అంటే P వాల్యూ 10గా తీసుకో, Q వాల్యూ ఎంత 11గా తీసుకో, తర్వాత R వాల్యూ ఎంత 12గా తీసుకో. అంటే ఈ వాల్యూ 10 భాగాలు, ఇది 11 భాగాలు, ఇది 12 భాగాలు, 10 పార్ట్స్ 11 పార్ట్స్ 12 పార్ట్స్. P+Q అంటే ఈ రెండు ప్లస్ చేయనమ్మా, అప్పుడు ఎంత, ఇది 21. Q + R అంటే 11 + 12 అంటే ఎంత, 23. R + P అంటే 10 + 12 అంటే ఎంత మనకి 22. 21:23:22 ఆన్సర్ అనమాట. అంటే 21:23:22 మన ఆన్సర్. అంటే 86కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 87 చూడమా. వెన్ ఈజ్ K is subtracted from each of 22, 38, 31 and 55, the numbers so obtained in this order are in proportion. What is the mean proportion between K + 5 and 3K - 2 అన్నాడు. 22, 38, 31 మరియు 55 ప్రతి సంఖ్య నుండి Kని తీసివేసినప్పుడు ఈ క్రమంలో పొందిన సంఖ్య అనుపాతం ఉంటుంది. అయితే K + 5 మరియు 3K - 2 యొక్క మధ్యమ అనుపాతం ఎంతో కావాలి ఇక్కడ. ఓకే ప్రతి సంఖ్య నుండి K తీసివేసిన అన్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ, 22 - K, తర్వాత 38 - K, ఇంకోటి 31 - K, ఇంకోటి 55 - K ఇలా ఇచ్చాడు.
అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఈ టూ నెంబర్స్ రేషియో మనకి సేమ్ ఉండాలి. అప్పుడు క్యాల్కులేషన్ తీసుకున్నాం, మనకి ఇది ఎంత అవుతుంది, అప్పుడు మనకి 22 మైనస్ కే బై ఇదెంత 38 మైనస్ కే ఈక్వల్స్ టు ఇది వచ్చేపాటికి ఇది 31 మైనస్ కే బై ఎంత 55 మైనస్ కే. అంటే మొదటి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత ఉంటుందో ఈ చివరి ఉన్న రెండు సంఖ్యలకు కూడా అంతే ఉండాలి. ఇప్పుడు ఈ రెండిని అడ్డగుణకారం చేస్తే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇట్ బికమ్స్ కే స్క్వేర్ అండి. కే స్క్వేర్గా ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సిఎండి రూల్ అప్లై చేయడమా, కాంపౌండో అండ్ డివిడెండ్ రూల్ అంటాం. కాంపౌండో అండ్ డివిడెండ్ రూల్ అంటాము. అంటే ఇప్పుడు దీనికన్నా క్యాల్కులేషన్ చేస్తే మనం ఎలా తీసుకుంటామంటే 22 మైనస్ కే బై ఈ 35 నుంచి 22 మైనస్ చేస్తే 16 కదా అట్లా. ఆ తర్వాత ఇది వచ్చేప్పటికి ఇది 31 మైనస్ కే డివైడ్ బై 55 మైనస్ 31 అంటే ఎంత 24 కదా ఇలా. ఇప్పుడు క్యాల్కులేషన్ చేయడం, ఇప్పుడు 8 2 8 3 8 2 8 3 అంటే మనకి చెప్పే ఇక్కడ 3 × 22 అంటే 66, 2 × 31 అంటే 62, 66 అండ్ 62కి డిఫరెన్స్ ఎంత 4 ఈక్వల్స్ టు 3 × k అంటే 3k, 2 × k అంటే 2k, అంటే 3k నుంచి 2k మైనస్ చేస్తే k అంటే 4 కదా. నాకేం కావాలంటే మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఇది కావాలి. ఇక్కడ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ √k + 5కి ఆ తర్వాత 3k - 2కి మీన్ ప్రపోర్షన్ కావాలి. k వాల్యూ 4 తీసుకున్నాం అనుకో, 4 + 5 అంటే ఎంత 9 ఇంటూ నేను వచ్చేప్పటికి ఇది 3 × 4 - 2. అప్పుడు క్యాల్కులేషన్ చేస్తే ఇది చెప్పు నాకు ఇది 9 ఇంటూ 3 4 12లోంచి 2 మైనస్ చేస్తే 10. 9కి వర్గమూలం చేస్తే 3 సార్. మనకి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 3√10 అనమాట. సో 3√10 ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ మనకి, అంటే ఐ మీన్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. దీన్ని ఏమంటామంటే కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అంటాము. పైన న్యూమరేటర్ అంటే డినామినేటర్ ఏదైనా ఉంచవచ్చు అండి. మనకి అలా ఉంచేసి ఇద్దరి మధ్య మైనస్ చేస్తే మనకి మిగిలింది 16, 55కి 31 డిఫరెన్స్ చేస్తే 24 అనమాట. క్యాల్కులేషన్ చేస్తే కే వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క ఆన్సర్ అంటే 37 ఏ ఆప్షన్. తర్వాత 88 అండి. The rates of simple interest in two banks A and B are in the ratio 5:4. A person wants to deposit his total saving in two banks in such a way that he receive equal half yearly interest from both. Okay, he should deposit the saving in banks A and B in the ratio కావాలి. అంటే వాడు ఏమడుగుతున్నా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కదమ్మా 5. ఓకే, అయితే 5 అంటే వాడు ఏమడుగుతుంటే 5p1 = 4p2 అయితే ఆ రేషియో ఎంతో కావాలంట. ఓకే రైట్, అప్పుడు రేషియో ఎంత అవుద్దమ్మా రివర్సే కదా ఇది ఇక్కడ, అంటే 4:5 ఆన్సర్. సో కాబట్టి 88కి ఆన్సర్ ఏంటి సి ఆప్షన్ ఆన్సర్ అంట. 88కి సి ఆప్షన్ ఆన్సర్ అంట. నెక్స్ట్ 89 చూడమ్మా, 89 చూడండి. An amount of 1 lakh is invested in two types of shares. The first yields interest of 9% and second at 11%. అంటే మొట్టమొదట 9%, తర్వాత 11% అన్నాడు. ఓవరాల్గా ఎంత అన్నాడమ్మా ఇది 9/3/4% అన్నాడు. ఓకే, ఇది క్యాల్కులేషన్ ఇలా గీతలు కొట్టేసాడమ్మా. 9/3/4లోంచి 9 మైనస్ చేస్తే ఎంత 3/4 కదా. 11 నుంచి 9/3/4 మైనస్ చేయండి. 11 - 9 2, 2లోంచి 3/4 మైనస్ చేస్తే 1/4 అవుతుంది. 1/4కి 3/4కి రేషియో చేయండి. 1/4 అంటే వాల్యూ ఎంత చెప్పు నాకు 5/4, ఇదెంత 3/4. అప్పుడు ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే 5:3 కదా. అది 5 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, అంటే మొట్టమొదటిగా ఉన్నది 5 భాగాలు, తర్వాత 3 భాగాలు, అంటే మొత్తం ఎంత 8 భాగాలే కదా. 8 పార్ట్స్కి 1 lakh రూపీస్ అయితే 8 భాగాలు 1,00,000 రూపాయలు అయితే 5 భాగాలకి ఎంతో కనుక్కున్నాము. మరి ఇక్కడ 8 పార్ట్స్కి 1 lakh అయితే 1 పార్ట్ ఎంత అంటే 12,500. 1 పార్ట్ ఎంతమ్మా చూడు, 8 కనుక తీసుకున్నామంటే 8 దీనిలో 125 సార్లు పోతుంది సార్. అంటే 8 × 125 00. 8 × 125 అంటే 1000 అండి. 1000 పక్కన 00 అంటే ఇప్పుడు 5 × 125 00 చేయండి అంతే. 5 × 125 00 అంటే ఇదంతా మనకి ఇది 62,500 అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 3 అన్నాం అనుకో, ఇది 3 × ఎంత రాస్తాం ఇక్కడ 125 00. ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలి. 5 × 125 00, 3 × 125 00 అంటే ఇది 37,500. మొట్టమొదటిగా ఉన్న వాల్యూ 62,500, తర్వాత ఉన్న వాల్యూ 37,500. 62,500, 37,500. సో కాబట్టి
89కి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 90 అమ్మ ప్రాబ్లం నెంబర్ 90 చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ది అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అక్యూర్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ 26,000 రూపీస్ at the end of 3 years is 2994.134. వాట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కావాలి అంటే సంవత్సరం 3 సంవత్సరాల చివరిలో 26,000 రూపాయల మొత్తంపై వచ్చిన చక్రవడ్డీ మరి బారు వడ్డీ మధ్య వ్యత్యాసము 2,994.134 అయితే వడ్డీ రేటు ఎంతో కావాలి ఇక్కడ. ఇలా ఇచ్చినప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే సార్ చూడండి ఇక్కడ మనకి 3 సంవత్సరాలే కదమ్మా. అంటే 3 సంవత్సరాలు అంటే పి ఇంటూ ఏం రాస్తామని ఇక్కడ 1+r/100 హోల్ పవర్ n మైనస్ పి. ఇది చక్రవడ్డీ అండి, ఇది చక్రవడ్డీ. మరి బారు వడ్డీ ఫార్మ్ ఏంటమ్మా మనకి ఇది పీటీఆర్ డివైడ్ బై 100 అనమాట. ఇలా డిఫరెన్స్ చేసి మనం సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ ఎవరికి ఈక్వల్ అవ్వక మనకి 299,4.134 అనమాట. ఓకేనా. ఇదే ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఇలా వచ్చినప్పుడు ఇంత క్యాలిక్యులేషన్ చేయాలంటే కష్టం కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ ట్రిక్. ఇక్కడున్న వాల్యూని ఎవరు డివైడ్ చేస్తే వాడే మన ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి 19 ఉందనుకోండి, 19% ఉందనుకో, 19 దీనిలో పోతుందో లేదో చూడాలన్నమాట. అంటే ఇక్కడ ఉన్న 2,994 ఓకే పాయింట్ తీస్తే మనకి 134లో 19 టేబుల్ పోతుందో లేదో మనకు కట్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ 19 కనుక దీనిలో ఎగ్జాక్ట్గా పోయిందంటే మనకి అదే ఆన్సర్ అంటే ఇక్కడ. అంటే ఇప్పుడు 19 1 19 అండ్ 10 9 అంటే 109 అంటే 19 5 95 అండి. 95 అయిపోతే మనకి 109 కదా, 5 + 9 4 5 + 9 13 134 ఉంది. 134 అంటే 97 133 అయిపోయింది, ఇంకా 11 ఉంటుంది మా ఇక్కడ. ఓకే 113 అన్నా మనకు ఫర్ ఎగ్జాంపుల్ 113లో 19 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 19 5 95 అయిపోతే ఇంకా రిమైనింగ్ 5 ఉంటుంది 13 18 184. ఓకే అంటే ఏది ఎగ్జాక్ట్గా మనం డివైడ్ చేస్తే మనం అది తీసుకోవాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ మన క్యాల్కులేషన్ తీసుకుంటే ఇక్కడ మనకి మొత్తంలో మనకి ఇక్కడ ఉన్న వాల్యూలో 19 1 19 అంటే 19 మనకి దీని ఏం చేస్తారంటే మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తారు అనమాట. సో కాబట్టి 19 మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటంటే మనకి ఏ ఆప్షన్ అంటే ఏదైతే ఎగ్జాక్ట్గా మనకి డివైడ్ చేస్తో అది మనకి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 2,994,134 అండి. 2,994,134ని ఎగ్జాక్ట్గా మనకి 19 డివైడ్ చేస్తామన్నమాట. ఓకేనా రైట్. అంటే 1 టైము 5 టైమ్స్ 7 టైమ్స్ ఇంకా చాలా వస్తాయి సార్ ఇక్కడ. కాబట్టి ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు ఏది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే అది మన ఆన్సర్ అవుతామన్నమాట. సో కాబట్టి 90కి ఏంటి ఆప్షన్ మనకి ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే.